నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొండాపూర్లో నడి రోడ్డుపై దారుణం. గర్భవతిగా ఉన్న భార్య మీద దాడి. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు. సామాన్యుడిపై మరో భారం. బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. గురుకులం బాలికలతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గౌతమీనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం. ఓ గ్రామానికి చెందిన దినసరి కూలీ ఈయన గత 7 ఏళ్లుగా డయాబెటిక్, బీపీతో బాధపడుతున్నారు. వీటి దుష్ప్రభావాలతో ఆయన ఏ పని చేయాలన్నా శరీరం సహకరించడం లేదు. మరోపక్క ఔషధాలు కొనలేక ఆర్థికంగా చితికిపోయాడు. ఇంకోవైపు ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి ఒత్తిడితో డిప్రెషన్కు లోనయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనపడడం లేదు. ఏదైనా పని చేయాలంటే ముందు మంచి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం కావాలంటే సరైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. కావున న్యూట్రిషన్ గల ఆహారం తీసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, మత్తు పదార్థాల వినియోగం, పని ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా మెడ, నడుము, మొఖాల సమస్యలు, డయాబెటిక్, థైరాయిడ్, బీపీ, గుండె, కిడ్నీ, కాలేయం, మానసిక సమస్యలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది జీవనశైలి విధానం వల్లే రోగాలు కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన ఆహార నియమనాలు, తగినంత వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని సూచిస్తున్నారు. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమీనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో విద్యార్థులు ప్రదర్శించిన పౌరాణిక కళ ప్రదర్శన భక్తులను అలరించింది. గోదావరికని రమేష్ నగర్కు చెందిన వాస్తవ్య పాఠశాల విద్యార్థులు అత్యంత వైభవంగా రామాయణ నృత్య రూపకంను ప్రదర్శించారు. సీతారాముల జీవిత కథను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆలయంలో సీతారాముల కళ్యాణంతో పాటు విద్యార్థుల ప్రదర్శనలు భక్తులు తిలకించారు. విద్యార్థుల్లో దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు పౌరాణిక కళా ప్రదర్శన దోహదపడుతుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
కొండాపూర్లో నడి రోడ్డుపై దారుణం. గర్భవతిగా ఉన్న భార్య మీద సిమెంట్ ఇటుకతో దాడి చేసిన భర్త మహమ్మద్ బసరత్. తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమం. 2023లో భార్య షబానా పర్వీన్ను ప్రేమ వివాహం చేసుకున్న మహమ్మద్ బసరత్ కుటుంబ కలహాలతో భార్యపై దాడి చేసిన బసరత్ భారత యువతకు బిల్ గేట్స్ సలహా ఇదే. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయ యువతకు విలువైన సూచన చేశారు. ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న బిల్ గేట్స్ మాట్లాడుతూ భారత్లోని యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారి జీవితాలను, పరిస్థితులను దగ్గరుండి గమనించాలని సూచించారు. ఈ అనుభవాలు వారి దృక్కోణాన్ని విస్తరించడంలో, సమాజాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని గేట్స్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథక సిలిండర్పై కూడా 50 రూపాయలు పెరిగింది. దీంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత సన్నబియ్యం పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో పేదల ఆకలిని గుర్తించి ప్రతి ఒక్కరికి కడుపు నింపాలనే ఆలోచనతో మన ప్రజాప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని ఇది ఒక చారిత్రాత్మక పథకం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించడం జరుగుతుంది. త్వరలో సన్నబియ్యంతో పాటు 9 రకాల సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి రేషన్ కార్డుదారులు ఉన్న వాళ్ళు దానిలో భాగంగా సుమారు 3,10,00,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందించడానికి సుమారు 13,500 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం అందజేసిన దొడ్డు బియ్యంతో ప్రజలు సరిగ్గా తినలేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్తో అందించామని అన్నారు. అలాగే మహిళలకి ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్ల విద్యుత్, గ్యాస్ సిలిండర్ 500 వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని, మన ప్రభుత్వం గ్రామాలలోని ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి ఉచిత ఇసుక, మట్టి అనే దానిని కూడా ప్రవేశపెట్టడం జరిగిందని రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ తూమి రవీందర్ పటేల్, అంతర్గాం మండల ప్రజా పరిషత్ అధికారి బైరు వేణుమాధవ్, మురుమూరు సెక్రటరీ కమల, సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, మురుమూరు తాజా మాజీ ఎంపీటీసీ కొక్కెర రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు గొర్రె చందు, కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు పెసరి సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పనగంటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం, మాజీ వైస్ ఎంపీపీ కొద్దురుపాక పవన్, అంతర్గా మండల మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ మొహరాజుద్దీన్, 2 మండలాల కోఆర్డినేటర్ గాదే సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నాగరాజు, రేషన్ డీలర్ శారద, దామోదర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొందరలో ఆ 9 రకాల వస్తువులు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇవాళ రామగుండంలో మన తెలంగాణ హక్కు 5,800 వస్తే కేసీఆర్ వద్దన్నారు. 2 పెట్టి 3 పెట్టకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వద్దన్నది. కానీ మీ బిడ్డ, మీ కుటుంబ సభ్యుడు శ్రీధర్ బాబు గారి సహకారంతో ఇవాళ బట్టి గారిని ఒప్పించి, ముఖ్యమంత్రిని ఒప్పించి ఎన్టీపీసీలో మన సమస్యలన్నీ చెప్పి పరిష్కారం చేయాలని ఇవాళ 3x800 పవర్ ప్లాంట్, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. టెండర్ పూర్తయింది. మన భవిష్యత్ తర యువతకు ఉపాధి కలిగించే కార్యక్రమం
ఈ ప్రాంతం అభివృద్ధిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. రామగుండంలో పౌరులు బంద్ చేసిరు. పోయిన ప్రభుత్వం యాదగిరి కూడా గుట్టలు పెట్టిరు. ఆడ బొగ్గు ఉండదు, నీళ్ళు ఉండదు, భూమి ఉండదు. ఇక్కడ భూమి ఉన్నది, నీళ్ళు ఉన్నది, బొగ్గు ఉన్నది. మనకు అలాట్మెంట్ ఉన్నా కూడా పెట్టకుండా కేసీఆర్ మోసం చేస్తే మళ్ళీ ఇవాళ పోరాటం చేసి బట్టి విక్రమార్కం తీసుకొచ్చి ఇక్కడ పెడతామని చెప్పించినాం. త్వరలో 15,000 కోట్లతో అది కూడా పెడతామని చెప్తా ఉన్నా. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ కూడా 5,000 కోట్లతో పౌరస్ పెడతాం. ఈ 3 ఇండస్ట్రీస్ వస్తే మన భవిష్యత్ తరాల బంగారు బాటేసే కార్యక్రమానికి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇలా అంతర్గామంలో ఎయిర్పోర్ట్ పెట్టాలి, అది ప్రయత్నం చేస్తా ఉన్నా. రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు రామగుండం సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా సందర్శించి పాఠశాలలో ఉన్న వసతులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల జీవన నిబద్ధత, ఆహార వసతి, తరగతుల నిర్వహణ, హాస్టల్ పరిపాలన తదితర అంశాలపై నేరుగా విద్యార్థులతో మాట్లాడి సమాచారం సేకరించారు. విద్యార్థుల అభిప్రాయాలను బట్టి విద్యా ప్రమాణాలు మెరుగుపడాలనే దృష్టితో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతను పరీక్షించి హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు ఎంతవరకు శ్రద్ధ వహిస్తున్నారన్న విషయాన్ని ఆయన సమీక్షించారు. బాలికలతో కలిసి ఆయన కూడా మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకోవడం అనేది అత్యంత అవసరం. వస్తువుల లోపం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదు. అందుకే ఇలా అకస్మాత్తుగా వచ్చి మౌలిక సదుపాయాలు పరిశీలించాలని, ఏ లోపాలైనా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులు నిస్సంకోచంగా తమ సమస్యలను వెల్లడించగలిగేలా ఒక శ్రవణ విధానం ఏర్పాటు చేయాలన్న సూచనలను సంబంధిత అధికారులకు ఇచ్చారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యే వెంట స్థానిక అధికారులు, పాఠశాల సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్గం మండల్ లింగాపూర్ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయొద్దంటూ ఎమ్మెల్యేని కలిసిన గ్రామ ప్రజలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొండాపూర్లో నడి రోడ్డుపై దారుణం, గర్భవతిగా ఉన్న భార్య మీద దాడి. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు, సామాన్యుడిపై మరో భారం. బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. గురుకులం బాలికలతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గౌతమీనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.